శ్రీ సంజీవని వాస్తు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. మనం గత కొన్ని రోజులుగా వాస్తుకు సంబంధించిన అంశాలన్నీ నేర్చుకుంటున్నాం. ఈరోజు ఎపిసోడ్లో ఆకాశ్ అనే పదం గురించి మనం తెలుసుకోబోతున్నాం. ఆకాశ్ అనే పదం ఎక్కడ ఉంటుంది అంటే తూర్పులో 8వ పదం ఆగ్నేయంలో ఉంటుంది. తూర్పు ఆగ్నేయంలో 8వ పదం. సో నేను చెప్పే వీడియోలన్నీ మీరు ఒకసారి ప్రాక్టీస్ చేస్తే మీకు అన్ని వివరంగా అర్థమవుతాయి. నెక్స్ట్ ఎపిసోడ్ నుంచి ఈ మ్యాప్ కాకుండా ఇక డైరెక్ట్ డ్రాయింగ్లోనే చెప్పడం జరుగుతుంది. ఇప్పటివరకు ఎందుకు చెప్పినాను ఇట్లా అంటే ఈ మ్యాప్ గురించి మీకు కనీస అవగాహన అనేది కలగాలనే ఉద్దేశంతోనే ఇట్లా మ్యాప్ వేసి చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ ఎపిసోడ్ నుంచి మాత్రం ఈ మ్యాప్ అనేది ఉండదు. డైరెక్ట్గా 9x9 గ్రిడ్ వేసి గ్రిడ్ ప్రకారమే చెప్పడం జరుగుతుంది. కాబట్టి నేను చెప్పే ప్రతి అంశం మీకు అర్థం కావాలంటే నా ప్రతి ఎపిసోడ్ అనేది తప్పకుండా చూడాలి. మీరు చూస్తేనే నేను భవిష్యత్తులో చెప్పే వీడియోలన్నీ మీకు అర్థమవుతాయి. నేను చెప్పిన ఫస్ట్ వీడియోలు మీరు చూడకపోతే నేను భవిష్యత్తులో చెప్పే వీడియోలు మీకు అర్థం కావు. కాబట్టి నా వీడియోలన్నీ మీకు అందాలి అంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆకాశ్ అనే పదానికి అర్థం ఏంటిది అని అంటే మామూలుగా అయితే మనం ఆకాశం అని అంటాం, కానీ సంస్కృత నిఘంటు ప్రకారం చూసినప్పుడు అంతరిక్షం అని ఉంటుంది. అంతరిక్షం అంటే స్పేస్, ఇంగ్లీష్లో చెప్పాలంటే స్పేస్. ఇప్పుడు దీని పదం యొక్క పనితనం ఏంటిది అంటే వివరణ ఏంటిది అని అన్నప్పుడు మనం ఏదైనా వస్తువు పెట్టాలి అన్నప్పుడు అక్కడ మనకేముండాలి? ఖాళీ స్థలం ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక విత్తనం నాటాలి మనం అన్నప్పుడు మనం విత్తనాన్ని మట్టిలో పెట్టినప్పుడు అది పెరగాలంటే ఎక్కడ పెరగాలి? ఖాళీ స్థలం ఉంటేనే కదా పెరిగేది, పైకి పెరగాలి. అలాంటప్పుడు విత్తనం పెరగాలన్నప్పుడు అక్కడ ఖాళీ స్థలం ఉండాలి, మరియు నీరు కావాలి, గాలి కావాలి, వెలుతురు కావాలి, ఎరువులు కావాలి. అప్పుడు ఆ మొక్క ఏమవుతుంది? చిగురు తొడుకుంటుంది. చిగురు తొడిగిన తర్వాత ఏమవుతుంది? వేడి సూర్యరశ్మితో మంచిగా ఎదుగుతుంది. ఇవన్నీ జరగాలంటే అక్కడ ఏముండాలి? ఖాళీ ఉండాలి. ఈ అనంత ఖాళీ విశ్వంలో నుండి అన్నీ ఏర్పడి భూమి కూడా ఏర్పడి సంసారం అనే బంధం ఏర్పడి జీవనం సాగుతుంది. అలాగే ఏదైనా మొలకెత్తాలి అన్నా ఎదగాలి అన్నా ఖాళీ స్థలం కావాలి. కొంతమంది అంటుంటారు ఏమని, నాకు కొంచెం సమయం కావాలి, నాకు కొంచెం భూమి కావాలి, నాకు వనరులు కావాలి, నాకు ఏకాంతం కావాలి. అంటే మనకు ఖాళీ స్పేస్ కావాలి. ఒక విత్తనం పెట్టాలన్నా ఖాళీ స్థలం కావాలి. మనకు ఖాళీ స్థలం దొరకకపోతే విత్తనం మొలకెత్తదు. మనకు వృద్ధి కావాలంటే మనకు కూడా ఖాళీ స్థలం కావాలి. మన మెదడులో ఖాళీ స్పేస్ అనేది ఉండాలి. ఉంటే మనం దేనితో అవసరం పడదు. ఏ మనిషికి అయినా బంధాలతో లింక్ వలన సరైన నిర్ణయాలు తీసుకోలేడు. బంధాలు లేకుంటే తన నిర్ణయాలు తీసుకోగలుగుతాడు. మరి ఇప్పటికిప్పుడు మెడిటేషన్ చెయ్యు, యోగా చెయ్యు, ధ్యానం చెయ్యి అంటే ఏమవుతుంది? కష్టమవుతుంది. మరి వాస్తులో ఎలా సాధ్యం అంటే ఈ సౌత్ ఈస్ట్లో అనవసరమైన వస్తువులు, పనికిరాని వస్తువులు, మాసిన వస్తువులు, విరిగిన వస్తువులు, చిరిగిన వస్తువులు, ఈ వస్తువులు అకౌంట్ బుక్స్ ఇలాంటివన్నీ ఇక్కడ లేకుండా చూసుకోవాలి. చూసుకుంటే ఏమవుతుంది? ఇక్కడ స్పేస్ మిగులుతుంది. ఇక్కడ కనుక ఇవన్నీ కనుక ఉన్నాయి, ఈ కచరా సామాన్లు ఉన్నాయి,
పాత ఉన్నాయి, పాత ఫోటోలు, పాత బుక్స్, పాతవి, విరిగినాయి, పగిలినాయి, నలిగిన వస్తువులు ఇవన్నీ ఇక్కడ ఆగ్నేయంలో ఉన్నాయంటే మన బ్రెయిన్కి డస్ట్బిన్ లాగా చేసేస్తుంది. ఇక్కడ ఉన్నాయి అంటే కనుక మన మెదడుకి ఎక్కువ పని జరుగుతుంది. బాగా గుర్తుపెట్టుకోండి. ఇది అవసరం అనుకుంటే నోట్స్ రాసుకోండి. ఈ స్థలంలో కనుక చెత్త సామాన్ లేకపోతే మన మస్తిష్కం అనేది ఫ్రీ అవుతుంది. ఎందుకు ఫ్రీ అవుతుంది అంటే ఇక్కడ ఆకాశ అనే పదం ఉంది. ఆకాశ అనే పదంలో మనం అనవసరమైన కచరా, చెత్త చెదారం ఏం లేకుండా ఉన్నప్పుడు ఏమవుతుంది, మనకు స్పేస్ అనేది ఖాళీ అవుతుంది. అప్పుడు మనం ఇప్పుడు ఖాళీ ఉందనుకోండి, ఎన్ని వస్తువులు పెట్టుకున్నా మనకు స్పేస్ కవర్ అవుతుంది. మనకు అక్కడ ఖాళీయే లేదు. అలాంటప్పుడు ఎన్ని వస్తువులు ఏం పెట్టుకుంటాం. అలాగే మన బ్రెయిన్లో అన్ని ఆలోచనలు నింపుకొని ఉన్నప్పుడు కొత్త ఆలోచనలు చేయాలంటే మనం ఎక్కడ చేయగలుగుతాం? చేయలేం కదా. ఇప్పుడు కొత్త ఆలోచన చేయాలి, ఏదైనా పని కొత్తగా చేయాలి, అవుతలేదు, దాని గురించి మనం ఆలోచించాలి. అన్నప్పుడు మనం ఆలోచించుకోవాలన్నా బుర్ర నిండా వేరే ఆలోచనలు ఉన్నప్పుడు మనం సరైన ఆలోచనలు ఎలా చేస్తాం చెప్పండి? చేయలేం కదా. కాబట్టి ఆకాశ అనే పదంలో, ఆగ్నేయంలో ఆకాశ అనే పదంలో కనుక ఇట్లాంటి చెత్త చెదారం, పలిగిన విరిగిన వస్తువులు ఇవన్నీ లేకుండా చూస్తే మనిషి ఎప్పటికప్పుడు ఫ్రీ అయిపోతాడు. తలనొప్పి ఉండదు, టెన్షన్ ఉండదు. టెన్షన్ అయినప్పుడు తనకున్న ఖాళీ స్థలంలో, అంటే ఇక్కడ ఈ పదం ఫ్రీగా ఉండడం వల్ల చాలా బాగా ఆలోచించగలుగుతాడు. తన పనులు తాను చక్కగా చేసుకోగలుగుతాడు. తన కలల్ని సాకారం చేసుకోగలుగుతాడు. తన కుటుంబాన్ని చూసుకోవడం జరుగుతుంది. తన ఆలోచనలని, కొత్త కొత్త ఆలోచనలు రూపుదాల్చుకుంటాడు. తన కోసం సమయం కేటాయించుకుంటాడు. సరైన నిర్ణయాలు తీసుకుంటాడు. ఎప్పుడు? ఈ ఆకాశ అనే పదంలో కచరా సామాన్లు లేకపోతే, ఆగ్నేయంలో కచరా సామాన్లు లేకపోతే. సో ఈ విషయాన్ని చాలా బాగా గుర్తుపెట్టుకోండి. అవసరం అనుకుంటే నోట్ చేసుకోండి. నేను సరైన విధంగా ఆలోచించలేకపోతున్నాను, నాకు సరైన అవకాశాలు దొరకడం లేదు, నాకు అన్నీ ఉన్నాయి కానీ నాకు ఏమీ పని అవ్వడం లేదు అని అంటే కనుక ఈ పదాన్ని ఒకసారి చెక్ చేసుకోండి. ఈ పదం మామూలుగా అందరు ఎలా వాడుకుంటారంటే, గ్యాస్ కట్ట ఉంటుందండి ఇంట్లో. ఆగ్నేయానికి మూలకి గ్యాస్ కట్ట పెడతారు, గ్యాస్ సిలిండర్ పెడతారు. గ్యాస్ సిలిండర్ పక్కన పాత బట్టలు, రూమ్ తుడిచే బట్టలు, కచరా బాటిల్, డబ్బాలు ఇలాంటివన్నీ పెట్టుకుంటూ ఉంటారు ఇక్కడ. సో దయచేసి ఈ ఆకాశ అనే పదంలో అటువంటి ఏవి కూడా లేకుండా చూసుకోండి. సో ఇది ఇవాల్టి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ధన్యవాదాలు.